మనకు అసాధ్యమైన వాటిని కూడా ఆయన సాధ్యపరచగల దేవుడు. అవన్నీ మనం స్వాధీనం చేసుకోవాలంటే, వాటిని మనం అసాధ్యమైనన్నింటినీ కూడా మనం జయించాలంటే, మనము కొన్ని మాటలు ఈరోజు మనం శ్రద్ధగా విందాం. ఇప్పుడు బలవంతుణ్ణి జయించడం ఎట్లా, ఒక బలమైన సమస్యలు జయించాలంటే, ఓ బలమైన కార్యాలు జయించాలంటే, ఒక అసాధ్యమైనటువంటి సాధ్యం చేసుకోవాలంటే, మనము ఎలా ఉంటే వాటిని మనం జయిస్తాము, ఎలా ఉంటే వాటిని మనం పొందుకుంటాము, ఎలా ఉంటే మనకు ఆ ఆశీర్వాదం వస్తుందనేది కొన్ని మాటలు మనము ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మనము విందాం. వింటమే కాదు, నేర్చుకుందాం. నేర్చుకోవటమే కాదు కానీ వాటి చొప్పున మనం నడుచుకుని అటువంటి మేలు మనం పొందుకుందాం గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను చెప్పే విషయం ఏంటి చెప్పండి. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగల దేవుడు ఆయన. ఒక బలమైన వాటిని జయించగల శక్తినిచ్చే దేవుడు ఆయన. అవి మనం జయించాలి. ఆ బలమైన వాటిని జయించాలి. అసాధ్యమైనటువంటి కూడా మనము జయించి స్వాధీనపరచుకోవాలంటే మనం 4 విషయాలు చేస్తే ఏదైనా మనం సాధించగలుగుతాం. అసాధ్యమని అంటే మనకి మన స్థాయికి మించిన అప్పులు ఉన్నాయనుకోండి, మన ఆస్తులు అమ్మినా కూడా తీరవనుకోండి, అది అసాధ్యమా సాధ్యమా? అసాధ్యం. మన స్థాయికి మించిన అప్పులు చేసాం, స్థాయికి మించిన సమస్యలు వచ్చినాయి, మన ఇల్లు వాకిలు అమ్మినా కూడా తీరవు. అలాంటప్పుడు ఆ సాధ్యపరచాలంటే అది దేవుడే సాధ్యపరచాలి. సాధ్యపరచాలంటే మనం ఏ విధంగా ఉంటే దేవుడు సాధ్యపరుస్తాడనే విషయాల్ని నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు బెత్లెహేములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యెషై. యెషైకి 8 కుమారులు, అంటే 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. అయితే 7 కుమారులు వాళ్ళు ఉద్యోగాలు, రాజు దగ్గర సైన్యాధిపతులు అన్నమాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. సైన్యాధిపతులు అంటే శత్రువులను జయించేవారు, ఒక పోలీసు వంటి వాళ్ళు అనమాట. అటువంటి ఉద్యోగస్తులు ఆ 7 కూడా యెరూషలేం పట్టణంలో రాజు పరిపాలన చేస్తున్నారు. రాజు పేరని చెప్పండి. రాజు పేరేంటి? సౌలు. సౌలు పరిపాలన చేస్తున్నాడు. యెషై కుమారులు 7 కూడా ఆ సైన్యములో ఆ రాజు పరిపాలన వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా జీవిస్తున్నారు. ఆ రాజ్యం సౌలు పరిపాలన చేస్తూ ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాలు అయిన తర్వాత సౌలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తున్నప్పుడు
ఆ ఫిలిప్తీలో సర్దారుల్లో ఒకడు ఉన్నాడు. అతని పేరు ఆరు మూళ్ళ జానుడు అనే ఒక గోలియాత్ ఉన్నాడు. ఈ గోలియాత్ అన్నాడు, అరే మీరందరూ వెళ్ళి ఆ యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళని మీరు చంపి లేకపోతే మిమ్మల్ని వాళ్ళు చంపి మీరు అందరూ చచ్చిపోవటం ఎందుకు, మీరు అట్ట ఆగండి, నేను చెబుతాను వాళ్ళ కేకేసి చెబుతానని. ఈ ఆరుమూల జానుడు గోలియాత్ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని కేకేసి పిలుస్తున్నాడు. ఓ రాజా, ఓ సౌలా, నీ రాజ్యంలో ఉన్న సైన్యానికి మా రాజ్యంలో ఉన్న సైన్యానికి యుద్ధం వద్దు. యుద్ధంలో మీరు చచ్చిపోవచ్చు, మేము చచ్చిపోవచ్చు. నేను ఒక మాట సెలవిస్తున్నాను, ఆ ప్రకారం చెయ్యి. నన్ను జయిస్తే మా ఫిలిప్తీ దేశమంతా నీకు దాసులుగా జీవిస్తాం. లేకపోతే మీలో ఒకడు ఓడిపోతే మీ యెరూషలేము పట్టణ దేశమంతా కూడా మాకు దాసులుగా ఉండాలని సవాల్ చేస్తూ వచ్చాడు. ఎన్ని రోజులు? 40 దినాలు సవాల్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎవరికి ధైర్యం చాలతలేదు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. ఫిలిప్తీయులు అనగా విగ్రహార్థికులు. ఇప్పుడు దేవుని ప్రజల మీద సవాల్ చేస్తున్నాడు. ఈ సవాల్లో గొప్ప గొప్ప బలాజ్యులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు, యుద్ధ ప్రవీణులు ఉన్నారు. అందరూ ఉన్నా కూడా ఆ వ్యక్తి ఆరుమూల జానుడు అనే వ్యక్తి ఏటిని నదిలో ఒక దోణి నడిపేంత ఒక కర్ర లాంటి వీటి ఉంది అతని చేతులు. ఆ వీటి తీసుకుని వస్తుంటే ఆయన చూడగానే ధైర్యం ఎవరికి చాలతలేదు. అందరూ బలాజ్యులే. ఏ బలాజ్యుడు కూడా ధైర్యం చాలతలు వెళ్తానికి మౌనం అయిపోయారు. వాడు సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 20 రోజులు అయిపోయింది. ఇంకా 20 రోజులు ఉంది. 40 దినాలు సవాల్ చేస్తూ వస్తున్నాడు. ఇంతలో యెషయా గారికి బిడ్డల మీద గాలి తిరిగింది. బిడ్డల మీద ప్రేమ కలిగి ఈ చిన్నోడి గొర్రెల మందల కాడ నుంచి పిలిచి, రే బాబు దావీదు, మరి 7 అన్నయ్యలు మరి సైన్యంలో ఉన్నారు, యుద్ధం జరుగుతుంది అన్నారు. మరి యుద్ధ సమాచారం ఏం తెలవట్లేదు, ఏ వార్తలు రావట్లేదు. మరి అసలు యుద్ధం జరుగుతుందా లేదా, అసలు అన్నయ్యలు క్షేమంగా ఉన్నారా లేదా, ఎల్లిగా చూసిరామని చెప్పి అన్నయ్యలు కాస్త ఆహారము మూటగట్టి, ఆ రాజుగారికి కూడా కాస్త జున్నుగడ్డలు మూటగట్టి ఈ నెత్తిని పెట్టి పంపించాడు. ఈ దావీదు గారు వస్తున్నప్పుడు వాడు సవాల్ చేశాడు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా గుడారంలోకి వస్తూ ఉన్నారు. అన్నలందరూ కూడా సైన్యం అంతా వచ్చేస్తున్నారు లోపలికి, మళ్ళా గుడారంలోకి వచ్చేస్తున్నారు. ఈ లోపల ఈ బొడ్డోడు ఈ తీసుకెళ్తున్న సమయంలో చూసి, ఎరా ఎందుకు వస్తున్నావు, నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే అన్నాడు, నాన్న మిమ్మల్ని యోగక్షేమాలు కనుక్కురామన్నాడు నన్ను. మీరు బాగున్నారో లేదో కనుక్కురావడానికి, మీ మీద ప్రేమ కలిగి మిమ్మల్ని చూసి ఏ సంగతి నాకు చెప్పమని నన్ను పంపించాడు. ఇదిగో మీకు వస్తా కూడా, ఇదిగో ఆహారం కూడా తీసుకెళ్ళమన్నాడు. ఇదిగో మీకు ఆహారం తీసుకొచ్చాను, మీరు భోంచేయండి అని చెప్పాడు దావీదు గారు. అప్పుడు పెద్దోడు అంటాడు, అభిషేక్ అంటాడు, పెద్దోడు, అందరికన్నా పెద్దోడు పేరు అభిషేక్ అంటాడు, రే నీవు మాకు అన్నం తీసుకురావడానికి లేకపోతే మా యోగక్షేమాలు కాదు చూడటానికి వచ్చింది, నువ్వు యుద్ధం చుట్టానికి వచ్చావు అన్నాడంట. ఏమన్నాడు? నీ యుద్ధాన్ని చూడటానికి వచ్చావు కానీ వీటి కోసం రాలేదు. నువ్వు ఆ గొర్రెల మందిని ఎవరికి అప్పగించావు? నువ్వు యుద్ధం చూడటానికే ఇవన్నీ తీసుకొస్తున్నావు, మాకు తెలుసు అని అన్నాడంట. అన్నప్పుడు దావీదు ఉన్న మాట చెబితే అన్నకేమొచ్చింది చెప్పండి? కోపం వచ్చి నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావన్నాడంట. అప్పుడు అంటాడు దావీదు, అన్నా నేను యుద్ధం చుట్టానికి రాలేదు, నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కదా, నేను యుద్ధం చుట్టానికి రాలేదు, యుద్ధం చేయటానికి వచ్చానంట. ఏమని చెప్పండి? యుద్ధం చుట్టానికి రాలేదు, ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి వచ్చాను. ఇన్ని రోజుల మాట ఇక్కడ యుద్ధం జరుగుతుందని కేకలేస్తుంటే, సవాల్ చేస్తుంటే ఒక్కడ ముందుకు వెళ్ళలేదు మీరు. ఆ యుద్ధం నే చేస్తానంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసేది ఏంటని చెప్పి గద్దించితే అక్కడ ఇంకో సైనికుడు ఉండి ఇని, రే అండి ఏమనమాకని చెప్పి అతను తీసుకుని ఎడగెళ్ళాడు. ఎడగెళ్ళి చెప్పండి, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళబోతున్నప్పుడు, రే నువ్వు చిన్నవాడివి, నువ్వు ఎలా యుద్ధం చేస్తావని ఆ సైన్యాధిపతిలో ఒక సైన్యాధిపతి దావీదుని అడుగుతున్నప్పుడు దావీదు అంటాడు, మొట్టమొదటి మాట చూడండి, నేను ఒక శత్రువుని జయించాలన్నా, ఒక సమస్యను జయించాలన్నా మనలో 4 ఉండాలి. ఆ 4 మాటలు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు గ్రంథము
మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఒక్కళ్ళు చదవండి గట్టిగా. దావీదు దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి. దావీదు అన్న మాట ఏంటంటే ఏమంటున్నాడు? జీవముల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేనివాడు, ఈ పాటివాడు అంటే ఇప్పుడు దావీదు మొట్టమొదటి మాట ఏంటంటే నేను దేవుని మనిషిని అని అన్నాడు. దేని సొంతం చెప్పండి, నేను దేవుని మనిషిని అని మనకు ఒక ధైర్యం ఉండాలి. సొంతం చెప్పండి. మనకు వచ్చే సమస్యలు జయించాలన్నా, మనకు ఉన్న బాధలు జయించాలన్నా, మనకు అపరిమితమైన సమస్యలను జయించాలన్నా కూడా మనలో ఏముండాలంటే ధైర్యము. నేను దేవుని మనిషిని. ఏమన్నా చెప్పండి, మాట్లాడరేంటి అనరే? నేను దేవుని మనిషిని అనండి. మీ అందరూ మీరు అనుకోండి, నువ్వెవరివి? ఏమా మీరెవరు? నేను దేవుని మనిషి అనలేదా? వాళ్ళు ఎవరు అన్నారా? వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలే, దేవుని సైన్యమే. కానీ ఎవరు అనలేకపోయారు. ఆ మాట ఎవరు అంటున్నారు? దావీదు అన్నాడు జీవుల దేవుని సైన్యములను. అంటే సైన్యములంటే మనం అందరం. సైన్యములంటే ఎవరు? దేవుని ప్రజలే సైన్యములు. ఆ సైన్యములో ఒకడు నేను దేవుని వాడను గనక, వాడు సున్నతి లేని వాడు, నేను సున్నతి పొందిన వాడిని గనక నేను వాడిని జయిస్తానన్నాడు. నేను దేవుని వాడనని, నీ దేవుని దాన్నని నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో నీ సమస్య అప్పుడే కుంగిపోతుంది. నీ మీదకు వచ్చే సమస్య కృంగిపోవాలంటే నేను దేవుని బిడ్డను, నువ్వు నన్నేమి, నేను దేవుని బిడ్డను, నీవు నన్నేమి చేయలేవని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడే నీ మీద వస్తున్న సమస్య అది జమిగిపోతుంది, కుంగిపోతాను సిద్ధపడుతుంది. ఇక ముందు రాలేదు. ఎందుకంటే నువ్వెవరు మనిషివి? దేవుని మనిషివి. దేవుడెవరు? భూమి ఆకాశాలను సృజించినవాడు, సూర్యచంద్ర నక్షత్రాలని నిర్మించినవాడు, సకల జీవులన్నీ ఆయన నోటితో మాటతో అవజేసినవాడు, సకల సృష్టికైనా కర్త. అటువంటి దేవుని మనిషి మనం కనుక ఇప్పుడు మనం ఏమనాలంటే నేను దేవుని మనిషిని అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుని మనిషి చెప్పాలంటే నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, ఆయన శరీరం తింటున్నావు, ఆయన రక్తం తాగుతున్నావు కనుక నేను దేవుని మనిషిని. నేను దేవుని మనిషిని నువ్వు ఎప్పుడైతే చెబుతావో దయ్యానికి అడలు పుట్టిద్ది. అంతే, దయ్యానికి అడలు పుడుతుంది, భయగలిగిద్ది. ఉప్పలపాలెంలో సేవ చేస్తున్న కాలంలో ఆమెకి రూతుమని శారమని పేరు పెట్టా. శారమని పేరు పెట్టాళ్ళు మంచి విగ్రహార్థులు. వాళ్ళ ఇంట్లోనే 40 గొర్రెలను కోస్తారన్నమాట. ఉప్పాళ్ళ దేవతకి 40 గొర్రెలను బలిస్తారన్నమాట సంవత్సరం ఒకసారి. బలిచ్చేదే ఆయనే. అంత బలిచ్చేవాళ్ళు దేవుని వాక్యం విన్నారు. వాళ్ళకి వచ్చిన సమస్యను బట్టి వాక్యమిని మార్పు చెంది యేసుప్రభువుని నమ్ముకున్నారు. నా చేత బాప్తిసం పొందారు, సేవ చేశాను అక్కడ. ఒక రోజుని నా పూజ చేయక దానికి ఆహారం మెట్టపోవటం వల్ల అది ఒక రోజునట్ట తలుపులు 2, ఆ పెద్ద తలుపు అంటే పూర్వకాలం తలుపులు ఒక్కటే తలుపు ఉండిద్ది. ఆ ఒక్క తలుపు అంటే ఏ కిరు తలుపు ఇది అంటారు దాన్ని. ఆ తలుపు అట్లా లేపుని ఆ మీదకి వెళ్తుందంట శక్తి. ఆ శక్తి వెళ్తున్నప్పుడు అందంట, ఏమే నేను దేవుని మనిషిని. ఏమని చెప్పండి, నేను దేవుని మనిషిని, రేపు రాత్రి మా పాస్టర్ వస్తాడు, నీ ఎంత తెలుస్తాడు అందంట. వెంటనే ఆ మాట అనగానే ఆ తలుపు మళ్ళీ యథాప్రకారం పెట్టి వెనక్కి వెళ్ళిపోయిందంట. ఆ నోటికి ఆ మంట రావటం వల్ల ఆ శక్తి వెనక్కి వెళ్ళిపోయింది. లేకపోతే ఏం చేసేది, ఆ తలుపు దాని మీద పడి చంపేసేది. నేను దేవుని మనిషిని. నీలో ఉండాల్సిన ధైర్యం ఏంటంటే ఒక సమస్యను జయించాలంటే, ఒకటి అపాయం మన మీదకి వస్తుందంటే నే దేవుని బిడ్డను అని నువ్వు చెప్పగలగాలి. నువ్వు చెప్పితే దేవుడు నీ పట్ల దేవుడు కార్యము జరిగిస్తాడు. ఎవరువి నీవు? ఆ మాట చూడండి. ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం.
అమ్మా మీ దేహము ఎవరిదంటే ఈ దేహము? నా ఎంక చూడండి అయ్యా, నా ఎంక చూడండి, కింద చూడమ్మా. ఈ దేహం ఎవరిది? దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, అంటున్నాడు మీ దేహము దేవుని వలన మనకి అనుగ్రహించబడిన దేహం. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు గారు. అబ్బా, ఏం పెట్టి కొన్నాడు మనని? ఇలువ పెట్టి కొన్నాడు మనని. ఈ దేహంతో నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. స్తోత్రం చెప్పండి. అక్కడ లక్షలాది మంది ఉన్నారు కానీ ఒక్కడో దేవుని మహింపరచలేదు. ఈ దేహం ఎవరిది? దేవుడు మనకిచ్చిన ఈ దేహం. మళ్ళీ చదవండి ఆ మాట, మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. మీ దేహము, నా దేహము, దేవుడు నాకు ఇచ్చాడు ఈ దేహాన్ని. ఎవరిచ్చారు? ఒక పందిలాగా చేయలేదే, పంది దేహం లేదే మనకు, గుర్రం దేహం లేదే, ఎద్దు దేహం లేదే, గాడి దేహం లేదే, కుక్క దేహం లేదే. మన దేహం ఆయన దేహం, ఆయన స్వరూపంతో ఆయన పోలితో మనం చేసుకున్నాం కనుక ఈ దేహం ఆయింది. ఈ దేహము దేవుందని మీరు ఎగరా? దేవుడు ఏర్పరచుకుని మీకు తెలియదా? చదవమ్మా. పరిశుద్ధాత్మన మీలో పరిశుద్ధాత్మకు అంటే ఇప్పుడు దేహంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని కంట ఈ దేహం ఎట్టుందంట? ఆలయమై ఉండాలి. ఏముండాలి? ఆలయము అలే ఉండాలా? మీరు మీ సొత్తుగారు. ఒకప్పుడు సాతాను సొత్తు మనందరం. ఎవరు చెప్పండి? మనందరం ఒకప్పుడు సాతాను సొత్తులం. సాతాను సొత్తులు అంటే సాతాను మమ్మల్ని నేలింది, దాన్ని ఇష్టరాజ్యంగా తిప్పింది, ఇష్టరాజ్యంగా తిరిగాం. ఎన్ని చేయనుకున్నా అన్ని చేసుకుంటూ వచ్చాం. సాతాను సొత్తులు మనం. ఈ సాతాను సొత్తు నుంచి దేవుడు ఏం చేయాలంటే మనలను చెప్పండి ఇలువ పెట్టి కొన్నాడు. ఏం పెట్టి? ఇలువ అంటే ఏంటి? రక్తమిచ్చి కొన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇలువ అంటే ఏంటి? రక్తమిచ్చి కొన్నాడు కనుక ఇప్పుడు మనము ఈ దేహము మన సొత్తు కాదు, ఆయన సొత్తు. స్తోత్రం చెప్పండి. ఈ దేహం ఆయన సొత్తు కనుక ఇప్పుడు ఈ దేహం ఎవరిని మహింపరచాలి? అది చూడండి ఎంత గొప్ప మాట ఉందో. ఆ గొప్ప మాట అక్కడ ఉన్న ఇశ్రాయేలు రాజు సౌలు పలకలేకపోయాడు, అభిషేక పలకలేకపోయాడు. ఆడున్న సైన్యాధిపతులు, మంత్రులు, మహామంత్రులు, యుద్ధశూరులు, బలాజ్యులు ఎవరు కూడా ఆ మాట పలకలేదు. కానీ ఎవరు పలికారు ఆ మాట? దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలు జీవముల దేవుని సైన్యములను తిరస్కరించక వాడేపాటి వాడు, నేను దేవుని వాడను, వాడు నన్నేమి చేయలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా నిలబడితే నీ మీదకి వచ్చేది ఏది కూడా నిన్నేమి చేయలేదు. అది గుర్తుపెట్టుకో. ఈ దేహము దేవుని కనుక ఈ దేహముతో నువ్వు ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచు. నువ్వు దేవుని మహింపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుని మహింపరిచి దేహంతో దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన మహింపరచాలి. వీళ్ళెవరు అనలేదు. అందుకని మొట్టమొదటి పాయింట్, ఒక శత్రువును జయించాలంటే, ఒక బలమైన కార్యం జయించాలంటే మొట్టమొదట నేను దేవుని మనిషిని అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. నువ్వెవరివి అని చెప్పగలిగిన ధైర్యం నీకుంటే, కెపాసిటీ నీకుంటే, ఆ ధైర్యం నీలో ఉంటే తప్పక నీ మీదకి వచ్చే ఉప్పిని కూడా ఆగిపోయింది అంట. అంతే. హల్లెలూయా. ఉప్పిని కూడా ఆగిపోయింది. ఆనాడు యొర్దాను నదిలోకి వెళ్తున్నప్పుడు యాజకులు పాదాలు ఎప్పుడైతే నీళ్ళ తగిలినాయో వెంటనే నీరంతా ఏమైపోయిందంట? ఏకరాశికి నిలిచిపోయిందంట. ఎందుకంటే వాళ్ళు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలని యొర్దాను పారిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని సొత్తు. అందుకే 43 యెషయా గ్రంథం 43 అధ్యాయం మొట్టమొదటి చదవమ్మా. 43 అధ్యాయం మొట్టమొదటి 43 మొట్టమొదటి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా అన్నాడు. నిన్ను సృజించిన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను. అబ్బా, ఏమంటున్నాడండి దేవుడు? ఏమంటున్నాడు? మాట్లాడతలా. ఏమన్నాడు? నీవు నా సొత్తు అని బలుతున్నావు. అంటే మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తుము. ఎందుకని మనం ఏం చెప్పాలంటే ఎక్కడైనా మీరెవరంటే నాది ఆ కులం ఈ కులం అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? నేను దేవుని బిడ్డనే అని చెప్పాలి. ఏ దేవుడు రా అంటానుకో,
యేసుప్రభు దేవుడు బిడ్డని. హల్లెలూయా. ఆ మాట చెప్పలేదు. ధైర్యము దమ్ము ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ కులం ఏంటో అడిగితే రాజుల కులం అని చెప్పు. ఏమని చెప్పాలి? రాజుల కులం అని చెప్పాలి. మన కులమే కులము? రాజుల వంశం, రాజులైన యాజకులైన వంశం అని ఉన్నది దేవుని వాక్యంలో. మనం రాజులం కానీ మనము అల్లాటప్పోళం కాదు. హల్లెలూయా. అందుకే దేవుని సొత్తు మనము. అందుకే దావీదు అంటున్నాడు, నేను దేవుని వాడను అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ మాటనగానే దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఎవరిని? దావీదుని జ్ఞాపం చేస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఒక్కడు కూడా నన్ను జ్ఞాపకము చేయలేదు. నేను కంటి రెప్పలాగా కాపాడుతున్నా కూడా వాళ్ళు నన్ను జ్ఞాపం చేసు, కానీ ఈ చిన్నవాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని చెప్పి ఆ చిన్నవాడిని చూసి ఉప్పొంగిపోయాడంటే ఎవరు? దేవుడు. ఉప్పొంగిపోయి ఆయన సంతోషపడంటే ఎవరిని చూసి? దావీదుని చూసి. నీవైనా సరే, నేనైనా సరే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, నేను దేవుని బిడ్డను అని నువ్వు చెప్పలేతే దేవుడు నీ పక్ష నుండి న్యాయం చేయునుగాక. దేవుని బిడ్డని చెప్పు. ఆ చెప్పే ధైర్యం మనకు రావాలి. రాదు అందరికీ. వచ్చిద్దా? అందరికి వచ్చిద్దా? సినిమాలు చూసేవాళ్ళకి వచ్చిద్దా? సీరియల్ చూసేవాళ్ళకి వచ్చిద్దా? బూతులాళ్ళకి వచ్చిద్దా? అబద్ధాలకి వచ్చిద్దా? అక్రమం చేసేవాళ్ళకి వచ్చిద్దా? ఆ మాట వచ్చిద్దా? అది వస్తే మనం ఎందుకు భయపడాలి? మనం ఈ కలిగి ఉన్నాం కనుక మనం అనలేము ఆ మాట. నువ్వు ఏ రోజున ఆ మాట అనగలుగుతావో అప్పుడే నీ పక్షాన ఆయన ఉండునుగాక. హల్లెలూయా. అప్పుడే నీ పక్షాన ఉంటాడు. అప్పుడే నీ వైపు చూస్తాడు. అప్పుడు నీ పక్షాన నీ పట్ల కార్యము దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇంకా అర్థం అవటానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 కూడా చూడమ్మా. 2:9. పేతురు రాసిన అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచుర చేయి నిమిత్తం మనం ఎవరు చెప్పండి? ఏర్పరచబడిన వంశమును వరమని చెప్పాను ఇందాక. రాజకుమారులు అని రాజులమైన యాజకులము. హల్లెలూయా. మనం ఏర్పరచబడ్డవారం, దేవునిలోకి వచ్చిన వారం, ఏర్పడిన లోకం నుంచి మనం ఏర్పరచబడ్డాం. లోక శాపాల నుండి, పాపం నుండి, అపరాధాల నుండి, అన్యాయం నుండి ఏర్పరచబడ్డ వారం కనుక మనం రాజులము, రాణులము. హల్లెలూయా. మనం రాజులము, రాణులము, యాజకులము, సమూహం మనం. అందుకే మనం ఎవరి బిడ్డలు చెప్పండి? నువ్వు దేవుని బిడ్డవని చెప్పాలి. ఎవరు చెప్పాలి? నీ మీదకు వచ్చే సమస్య వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నేను దేవుని వాడను, నీ దేవుని దాన్నే, నువ్వు నన్నేమి నేను దేవుని వాడని, నీ దేవుని బిడ్డని, నీ దేవుని కుమార్తెని, నీ దేవుని కుమారుని, నువ్వు నన్నేమి చేయలేవని నువ్వు ఎప్పుడైతే అంటావో దాని పోరంతా అప్పుడు అనిగిపోయిద్ది. హల్లెలూయా. అందుకే మనము ఒక శత్రువుని జయించాలంటే, ఒక సమస్యను జయించాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి చెప్పండి? నేను దేవుని బిడ్డని అని చెప్పాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని బిడ్డమని చెప్పాలి. రెండో మాట చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది కదా. రెండో మాట చెప్పి ముగిస్తాను. రెండో మాట ఏంటంటే ఆయన చేసిన ఉపకారాల్లో మనం ఏది కూడా మరవకూడదు. ఒకటి ఏం చెప్పాలి? గుర్తుపెట్టుకోండి. ఒక జయించాలంటే ఒకటి దేవుని బిడ్డని చెప్పాలి. నీకు పెద్ద రోగం సరే, రోగమా నువ్వు నన్ను ఏం చేయలేవు, నీ దేవుని బిడ్డని. నీ పెద్ద సమస్య వచ్చినా సరే, పెద్ద సమస్య, నువ్వు నన్ను ఏం చేయలేవు, నీ దేవుని బిడ్డని అని చెప్పలేదు. ధైర్యంగా నువ్వు మాట్లాడాలి. ప్రార్థనలోనే మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. నువ్వు దేవుని బిడ్డవంటే నేను చూసి అన్నీ పారిపోతాయి. హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయలు అవ్వలేదా? ఎరుకగోళ్ళ కూలలేదా? సింహాల నోళ్ళు ముయ్యలేదా? సరసాల బద్దలు అవ్వలేదా? భూకంపాలు కలగలేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా ఇక కలగలేదా? 40 సంవత్సరాలు ఏక శరీరం దేవతలు తినే భోజనం తినలేదా? దేవుని బిడ్డలమని చెబితే హడలు దేవుని ప్రకృతికే హడలు పుట్టిద్ది. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించడానికి ఈడెవడు? దేవుని సైన్యాన్ని అంటే దేవుని సైన్యం నేను కూడా ఒకడిని అని ఇతను జ్ఞాపం చేస్తున్నాడు. కానీ వాళ్ళందరూ జ్ఞాపం చేస్తారు. అందుకే నేను దేవుని బిడ్డను అని చెప్పాడు మొట్టమొదటి మాట. రెండవ మాట ఏం చెబుతున్నానంటే
తన సాక్ష్యం చెబుతున్నాడు. అంటే దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా చెబుతున్నాడు. నిద్రపోతున్నారా చూస్తున్నారా ఇంకా అర్థం కాదు. ఏమా నిద్రపోతున్నారా? రెండవది ఉపకారం అంటే ఆయన చేసిన ఉపకారాలు చెబుతున్నాడు, సాక్ష్యంగా చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడు గమనిద్దాం చూడండి. ఇప్పుడు రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? ఈ సైన్యాధిపతి ఇప్పుడు ఎవరిని? దావీదుని రాజు దగ్గర తీసుకెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళినాక ఇప్పుడు ఏం చెబుతున్నాడు చెప్పండి. ఆయన ఉపకారం ఏం చేశాడో చెబుతున్నాడు రాజుకి. చదవమ్మా ఒక మాట. ఏం చెబుతున్నాడంటే దేవుని వాక్యం ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఏం చెబుతున్నాడంటే సమూయేలు 17వ అధ్యాయం 34 వచ్చిన చదవమ్మా. 34 నుంచి 36 వరకు. మొదటి సమూయేలు 17 నుంచి అధ్యాయం. అందుకు దావీదు సౌలు అంటున్నాడు, నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క నేను గొర్రెలను కాయిచుండగా ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుపోగా నేను దాన్ని తరిమి, చూడండి, దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించిందని. అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపాను. నీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవముల దేవుణ్ణి సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు వాటిల్లో ఒక దాని వలె అగుదుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించనియు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి? ఏం చెబుతున్నాడు? దేవుడు తన చేసిన ఉపకారాన్ని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు చెప్పండి. రేయ్, నువ్వు చిన్నవాడి కదా, నువ్వు ఎలా జయిస్తావు? మేమందరం కూడా చూసి భయపడిపోతున్నామే, ఆ పెద్ద సమస్య చూసి భయపడిపోతున్నామే, మాకెవరికి కాలు చేయడతలేదు, మాకేమీ తోచట్లేదు, నువ్వెందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే ఆయన దగ్గర చెబుతున్నావు. ఏంటంటే ఆయన చేసిన ఉపకారం చెబుతున్నావు. ఎవరు చేసిన ఉపకారము? దేవుడు చేసిన ఉపకారం. నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దోడలనా, ఏలాది పొట్టేళ్ళనా, ఏడాది దోడలనా, ఏలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిల్వలో, మరణ యొన్న నాకై మరణించితివ సిల్వలో, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా. హల్లెలూయా అంటున్నాడు మహారాజా. నీ దాసుడు నేను చెబుతున్నాను, నేను నా తండ్రి గొర్రెలను అరణ్యంలో కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది. గొర్రెపిల్లని పట్టుకోగానే దాని నోటి నుంచి ఆ గొర్రెపిల్లని విడదీసి దాన్ని చీల్చేశాను. ఉపకారం చెప్పాడు. హల్లెలూయా. రెండోది ఏమంటున్నాడు? నా మీదకు తరుముకుంటూ నన్ను చంపడానికి వస్తుంది. ఏది? సింహం. దాన్ని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. సింహం బలం నుండి, తోడేల ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతుల నుంచి కూడా నన్ను రక్షిస్తా అంటే చేసిన మేలు చెప్పాడు. నువ్వు ఎప్పుడైనా చెబుతున్నావు దేవుని దగ్గర నువ్వు చేసిన ఉపకారాలు? ఎప్పుడు సమస్యలు చెప్పుకుంటావు కానీ ఆయన చేసిన ఉపకారం, నీకు ఎన్ని ఉపకారాలు చేశాడు? నువ్వు రక్షించబడ్డా కానుంచి నీకు చేసిన ఉపకారాలు నువ్వు చెబుతున్నావా? నీకు చేయలేదు? ఎన్ని ఉపకారాలు చేయలేదా? అవి చెప్పరుగా. అవి చేసిన ఉపకారాలు చెబితే నువ్వు ఎటువంటిదైనా సాధిస్తావు.
సాధించలేవా? నువ్వు చెప్పలేవా? వీటిని చేసిన ఉపకారం చెప్పాలి. ఒక సమస్యను జయించినప్పుడు దావీదయ్య గారు ఆ బుడ్డాయిని ఏం చెబుతున్నాడు? చిన్నవాడు ఒకటిని దేవుని మనిషిని అన్నాడు. రెండవది ఆయన చేసిన ఉపకారాలను ఎవరు చెబుతున్నాడు? రాజుకు చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడని చెప్పేవా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నిన్ను ఎన్నిసార్లు రక్షించాడు, ఎన్నిసార్లు కాపాడాడు, మరణాపాయ నుంచి ఎన్ని అపాయాలు తప్పించాడు, ఎన్ని వ్యాధుల నుంచి స్వస్థపరిచాడు, ఎన్ని సమస్యల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. ఎప్పుడని చెప్పగలుగుతున్నావు? నీవు ఎప్పుడని చెప్పగలుగుతున్నావా? ఎప్పుడు పడ్డా సమస్య చెప్పటమే. ఎప్పుడు పడ్డా నాకు ఆ సమస్య, ఈ సమస్య, అది ఇదని చెబుతున్నావు, కానీ ఆయన చేసిన ఉపకారం చెబుతున్నావా? నువ్వు అవి జ్ఞాపం చేసుకుంటే నీ మీదకు వచ్చే సమస్యలను కూడా తొలిగిపోవును గాక. నువ్వు వాటిని తొలిగిపోవాలంటే నువ్వు చేసినట్టుని మర్చిపోవద్దు. హల్లెలూయా. నువ్వు చేసినట్టుని మర్చిపోవద్దు. అందుకే 116వ కీర్తన 12 అంటాడు. 12 వచ్చింది చూడు. 116వ కీర్తన 12 వచ్చింది అంటాడు దావీదు. చూడండి, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? రక్షణ పాత్ర చేతబుచ్చుకొని. ఆమేన్, హల్లెలూయా. నీ పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నో సమస్యలను నడిపించాడు. ఏమి లేని స్థితి నుంచి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు ఏదో సమస్య వచ్చిందని కుంగిపోవద్దు, ఈరోజు ఏదో బాధ వచ్చిందని కుంగిపోవద్దు. ఆయన జ్ఞాపకం చేసుకో. నేనెవరిని చెప్పండి? దేవుని బిడ్డనే, నీ దేవుని కుమార్తెని, నీ దేవుని కుమారుణ్ణి. నా పట్ల దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు. ఇది కూడా ఎంత? ఇది కూడా ఆయనే చేస్తాడు. నువ్వు నన్నేం చేయలేవే. ఓ అప్పులా నన్నేం చేయలేవు, ఓ రోగమా నన్నేం చేయలేవు, ఓ సమస్య నన్ను చేయలేవు. ఆ గొప్ప పర్వతం లాంటి సాతాను నీ మీదకి రావాలని కూడా అది రావటానికి ధైర్యం చాలు. ఎందుకంటే ఆయన్ను జ్ఞాపం చేసుకుంటే. అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తన 2వ వచనం అంటాడు, నా ప్రాణమా సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. బా, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవద్దు, దేన్ని మరవద్దు. అది నీ దోషాలు కుదిర్చాడు, నీ సమస్యలు తొలగించాడు, సమాధి పోకుండా నీ ప్రాణాన్ని తప్పించాడు, కరుణా కటాక్షలతో నిన్ను కిరీటంగా ఉంచి నేను మేలుతో కప్పాడు, పక్షరాజు ఎవరు లాంటి ఎవరు నీకు ఇచ్చాడు కొద్దగినట్టుగా. ఇంత దేవుడు చేస్తే ఆ మేళ్ళన్నీ మర్చిపోయి ఇంకా నాకు ఆ సమస్య ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా, అందుకే నేను ఓడిపోతున్నాను, ప్రార్థన చేయండి అయ్యా. ఎందుకు ఆ పిరిగితనము, ఎందుకు ఆ పిరిగి మాటలు వస్తున్నాయి? నువ్వు దేవుని బిడ్డవు కాదా? చెప్పు, నువ్వు దేవుని బిడ్డవు కాదా? మాట్లాడరే. దేవుని బిడ్డవైతే ఏం చెప్పాలి? ఇప్పుడు దావీదు ఏం చెబుతున్నాడు? పెద్ద సైన్యం వచ్చింది. ఇప్పుడు ఆడు వచ్చాడు, 6 మూళ్ళ జానుడు, యుద్ధశూరుడు, మంత్రగాడు, యుద్ధశూరుడు. అతనికి సైన్యం లక్షల మంది గడగడలాడిపోతున్నారే. అలాంటి వాడిని చూసి ఇప్పుడు ఈ బుడ్డోడు ఎంత 17 సంవత్సరాల వయసులో ఉన్న దావీదు ఏమంటున్నాడు చెప్పండి? నేను దేవుని మనిషిని. నువ్వు అనగలుగుతావా? ఆ మాట ధైర్యం ఉందా నీకు? నేను దేవుని మనిషిని, నాకు ఎన్నో ఉపకారాలు చేసావు యేసయ్యా, నాకు ఎన్నో ఉపకారాలు, ఈ ఉపకారం చేయవా? చేస్తావయ్యా అని ఎప్పుడే ధైర్యంగా ఉంటావు. వాక్యమే నమ్మ ధైర్యపరిచేది, వాక్యమే బలపరిచేది, వాక్యమైన పక్షాన ఉండేది. ఎప్పుడైనా అనగలుగుతున్నావా? అనగలుగు. దేవుడు నీ పక్ష నుండి నీకు వచ్చే సమస్యని దేవుడు తొలగించునుగాక. ఉప్పిన్లాగా వచ్చిన సమస్య తెప్పలాగా తేలిపోయిద్దంట. ఎట్లా తేలిపోయిద్ది? ఉప్పిన్లాగా వచ్చిందంట. వచ్చింది ఏమైంది? తెప్పలాగా వెళ్ళిపోయిద్దంట వెనక్కి. ఎప్పుడు? ఆయన మనిషివని నువ్వు చెప్పాలి. ఆయన దగ్గర నీకు చేసిన ఉపకారాలు ఏది కూడా మరవకూడదు. నీకేం ఉపకారం చేశాడు? రక్షణ పొందటమే గొప్ప ఉపకారం. నువ్వు క్రీస్తునందు బాప్తిజం పొందటమే గొప్ప ఉపకారం. ఆ రక్షణ పొందిన తర్వాత నీ పట్ల ఎన్ని మేలు చేశాడో అది ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేయి. నీకు వచ్చే ఆపద గురించి, నీకు రోగం వచ్చినా సరే, నా పట్ల ఇన్ని మేలు చేసేవయ్యా, ఇది కూడా చేస్తావని నాకు నమ్మకం ఉందయ్యా అని నువ్వు అడగగలుగుతావా? నీ అప్పులు తీరిపోతాయి, నీ బాధలు తీరిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి. శత్రువు కూడా నీ ఎదుటికి రాలేక సిగ్గుపడి పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రువు కూడా నీ మీదకి రాడు. ఎందుకంటే నువ్వు ఆయన చేసిన ఉపకారాలకి కృతజ్ఞత కూటం పెట్టుకోరు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నా కూడా కూటాలు పెట్టుకోరు ఇళ్లల్లో, కుటుంబ ప్రార్థనలో. సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఒక్కళ్ళు కూటం పెట్టుకుని వెళ్ళారు. కుటుంబ ప్రార్థన పెట్టుకునే వాళ్ళు చాలామంది
కరువైపోతున్నారు. ఎవరో ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటున్నారు. మన మందిరంలో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటున్నారు ప్రతి నెల. ప్రతి వాళ్ళందరూ పెట్టుకోరు ప్రార్థన. సమస్యలు పెరిగిపోతున్నాయి అంటారు. సమస్యలు తీరాలంటే ఏం చేయాలి? కనీసం నెలకు సంవత్సరం 4 అన్నా 5 అన్నా కోటలు పెట్టుకుంటే, స్తుతి కోటలు పెట్టుకుంటే, నలుగురు వచ్చి ప్రార్థన చేస్తే శోధన తొలగిపోదా? స్తుతి కూటం పెట్టుకో, ఆయన చేసిన ఉపకారాన్ని చెప్పవు. నువ్వు చెప్పిన రోజు నీ పట్ల దేవుడు కార్యం జరిగించును గాక. నువ్వేనాడే చెబుతావో ఆనండి నీ పట్ల కార్యాలు దేవుడు. ఇది నమ్మితేనే మహిమ చూస్తావు. లేకపోతే చూడు, ఇంకా 2 మాటలు నేను చెప్పడం టైం లేదు. ఆ 2 మాటలు చెప్పినప్పుడే దావీదునకు దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 2 మాటలు చెప్పాను. ఒకటి ఏమన్నాడు? ఇప్పుడు ఆయన మీదకి వస్తుంది, ఒకటి శత్రువు వస్తుంది. ఏం చెప్పాడు? మొట్టమొదటి మాట, నేను దేవుని మనిషిని. రెండవది, రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? మనము ఆయన చేసిన ఉపకారాలు మనము మర్చిపోకుండా చెప్పాలి. అప్పుడు ఆయన సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ చేసిన ఉపకారం నా బిడ్డ అందరి ముందు చెప్పాడని చెప్పి సంతోషపడి నీ పక్షాన్ని నవ్వుతాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే నువ్వు జయించాలంటే ఇంకా 2 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మీరు నేర్చుకుందరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందుకే 2 జ్ఞాపం చేసుకో. ఈరోజు నీవు ఈ వర్తమానం నీకు తాగితే, ఈ మాటలు నీకు తాగితే, ఈరోజు నుంచి నువ్వు ప్రార్థన చేయి. నీ దేవుని మనిషిని చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? ఒక ఆయన చేపలు తీసుకున్నాడంట. పాస్టర్ గారు చేపలు తీసుకున్నాడంట. చేపలు తీసుకున్న తర్వాత ఆమె డబ్బులు ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడంట. ఆమంట ఆ డబ్బులు తీసుకుని సంచిలో వేసుకుని బుడ్లో పెట్టుకోబోతుందంట. బుడ్లో చూడలేదని ఓ చేప వేసుకున్నట్టు, ఏదో ఆ పలికలో ఉన్న ఒక చేప తీసుకుని సట్లు వేసుకున్నాడంట. ఎవరు చూశారు ఇప్పుడు? ఇది రెండోది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దయ్యం చూసిద్ది, గుర్తుపెట్టుకో. సరే, అయిపోయింది. ఆమె చూడలే పాపం. చేప వేసుకున్నాడు, ఇంటికి ఎత్తుకెళ్ళాడు. భార్య కూరని పెట్టింది, తిన్నాడు దిట్టంగా. ఆ రేత్రి ప్రార్థన అంట. ఆ ప్రార్థనకి వెళ్ళాడు. అక్కడ దయ్యం వచ్చింది. ఆ దయ్యం పట్టిందంట ఒక ఆమెకి. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దయ్యం పో దయ్యం అని. ఏడగరా పోయేది అందంట. ఏమంది? ఏడగరా పోయేది అంది. ఏంది? దేవుని సేవకుడు ఏంది అంతలా మాట అన్నావు అంటే, నువ్వు దేవుని సేవకుడువా? నువ్వు దేవుని సేవకుడు దొంగతనం ఏం చేస్తావు? ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చావు, డబ్బులు బొడ్లో పెట్టుకుని ఉంటే నువ్వు చేప తీసుకుని సట్లు వేసుకో, దొంగతనం చేయాలి నువ్వు. నీకు నేను పోతానా? నువ్వురా దొంగోడు అందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోరు మూసాడు. ఇంకేం చెప్తాడు? అట్టాగే నువ్వు దేవుని బిడ్డమని ధైర్యంగా చెప్పాలంటే ముందు నీ మనసులో ఉన్నటన్నిటి ఒప్పుకోవాలి. అదే అది 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 అందుకని చెబుతున్నాను. అట్లా దొంగతనం చేసిన వాళ్ళు లేరా? బూతులాడిన వాళ్ళు లేరా? దేవుని బిడ్డలు అయ్యండి. అంటే ఇప్పుడు ఆమె ఇంకా రక్షణ పొందలేదులే. ఆమె ఇంకా బాప్తిజం పొందలేదు కనుక ఆమెను దేవుడు చూడలే, ఇంకా క్షమిస్తాడు. ఎందుకంటే దొంగతనం చేసినా క్షమిస్తాడు. ఎందుకంటే ఆమె రక్షణ పొందలేదు, దేవుని బిడ్డగా ముద్రపడలేదు. నువ్వు ముద్రపడ్డావు కనుక, నువ్వు ముద్రించబడ్డావు కనుక నీవు చేస్తే దేవుడు ఊరుకాడు. నీకు ధైర్యం దమ్ము కావాలంటే నీ ముందు ఒప్పుకోవాలి నీలో ఉన్నాయన్నీ. ఏం చేయాలి చెప్పండి? నే దేవుని బిడ్డని ముందు నువ్వు ఒప్పుకోవాలి. ఏది అంటున్నావో, ఏ బూత్ మాట అంటున్నావో, ఏ అబద్ధం ఆడుతున్నావో, ఏ తప్పు చేస్తున్నావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే అప్పుడు నేను దేవుని బిడ్డనని నువ్వు చెబితే నీ ముందున్న సమస్య పారిపోవునుగాక. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపకు, ఎంత మాత్రపు దానవు నీవు, సదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవు, సదును భూమిగా మారెదవు. శక్తి సేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. గొప్ప పర్వతంలాగా సాతాను అంట జెరుబ్బాబెలు మీదకి వస్తుందంట. ఎడబోతుంది? జెరుబ్బాబెలు అని దేవుని బిడ్డ మీదకి వస్తుందంట. దేవుని బిడ్డ మీదకి వస్తున్నప్పుడు, జెరుబ్బాబెలు అంటే మనిషేనండి, దెయ్యం కాదండి. జెరుబ్బాబెలు అంటే ఆయన ఒక ఆ, భక్తుడు అన్నమాట. దేవుని మందిరం కట్టించిన వాడు గొప్ప భక్తుడు ఆయన.
ఆ జెరుబ్బాబెల్ అంట నువ్వు మందిరం కట్టిస్తావా, నువ్వు మందిరం కట్టితను పూనుకున్నావని చెప్పి ఆ సాతానంటే ఒక పర్వతంలాగా వచ్చి పడుతుందంట. అది చూసిన దేవుడు అంటే అన్నాడు, నువ్వు అడ్డగేస్తరికి వచ్చావని నేను సదును భూమిగా చేసేస్తా, నువ్వు పర్వతంగా ఉండవికని నేలమట్టం అయిపోతాని చెప్పాడంట. పరారైపోయిందంట, వెనక్కి పారిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవని చెప్పే ధైర్యము దమ్ము నీకుంటే అది నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డని చెప్పాలంటే నీ క్రియల్లో సరి చేసుకోవాలి. ఒకటి ముందు సరి చేసుకుని నీ దేవుని బిడ్డని అని చెప్పు. రెండవది దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపం చేసుకో. చచ్చిపోయిన బతికించావుగా నాయన, ఇది నా పెద్ద సమస్య ఏం కాదు, నువ్వు తీసేస్తావని తీసేయను కాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, విశ్వాసులారా మోకరించండి. అందరూ మోకరించి ప్రార్థనలో, నిజమే ప్రభువా, నాకున్న భయంకరమైన శోధన సమస్య మీకు లేవా? ఇక్కడ లేవా? అవి తొలిగిపోవాలంటే ఇప్పుడు నువ్వు నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, నేను దేవుని బిడ్డని, నువ్వు నన్నేమీ చేయలేవు, నా దేవుడు నా పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు, ఇది కూడా చేస్తాడు అని నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వు నమ్మకం ఉంచి నువ్వు ముందు కొనసాగిపో. దావీదులాగా, ఎస్తేర్లాగా దేవుడు నీకు జయాన్ని కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి మోకరించి నోరు తెరిచి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చెబుతున్నాను, నేను నీ సొత్తునయ్యా, ఇలువ పెట్టి నన్ను కొన్నావయ్యా, రక్తమిచ్చి కొన్నావయ్యా. ఒకప్పుడు ఈ దేహము సాతాను పనులు చేసిందయ్యా, సాతాను సొత్తు అయిపోయినయ్యా, పాపం చేశానయ్యా, అవి చేశాను ఈ చేశానయ్యా. ఇప్పుడు నీ రక్తంతో నన్ను కన్నావు, నన్ను కడిగి పవిత్రం చేసావు కనుక నేను నీ బిడ్డనయ్యా. నా మీదకు వచ్చే శోధనలు తప్పించిన దేవుడు ఉన్నావయ్యా. నువ్వు తీర్మానం చేసుకుని రాత్రి ఈ మధ్యాహ్నం నువ్వు ప్రార్థన చేస్తావా, నేను ఆయన బిడ్డను అన్ను ధైర్యంగా చెప్పుకో. ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోమాక. నువ్వు బాప్తిసం పొందిన కాడ నుంచి నీకు చేసిన ఉపకారాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మనసులో తెచ్చుకుని ప్రార్థన చేయి. అవన్నీ మనసులో తెచ్చుకుని ప్రార్థన చేయి. బాప్తిసం పొంది 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా, 5 ఏళ్ళైనా, 2 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా నీకు చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు. జ్ఞాపం చేసుకుని ఆయన దగ్గర నువ్వు కూర్చుని ప్రార్థన చెయ్యి. నీ పట్ల దేవుడు జయాన్ని కలిగించునుగాక. బలవంతులైన బలహీనం చేసి నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడని నమ్ము. ప్రార్థన చేసుకుందాం. ఓ